జనవరి 18 సందర్భంగా ఈరోజున ఫిలిం నగర్లోని మన తెలుగు జాతికి ముద్దుబిడ్డ, తెలుగు జాతి అందరూ ఆప్యాయంగా అన్న అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుని రూపంలో ఆవిష్కరింపజేసిన కార్యక్రమం జరిగిన తర్వాత నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఘాట్కి గెలిపి వస్తున్నాను. ఈ విగ్రహం అనేది ఏంటంటే, విగ్రహాలు ఎందుకు ఉండాలి? మహానుభావులు, కారణజన్ములు, యుగపురుషుల యొక్క విగ్రహాలు మన భారతీయ కల్చర్లో అలా చాలామంది రాజకీయ నాయకులకు ఉన్నాయి, అలాగే సినిమా నటులకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఎందుకు ఉండాలి విగ్రహాలు అంటే, అవి చూసినప్పుడు మనకు తెలియని మన తర్వాత తరం వాళ్ళు ఏంటి విగ్రహం అని అడిగితే వాళ్ళ ముందు తరం వాళ్ళు వాళ్ళకి చెప్పాలన్నమాట. ఈ మహానుభావుడు ఇందువలన ఆయన ఇంత మహానుభావుడు అయ్యాడు కాబట్టి ఆయన నందమూరి తారక రామారావు గారు, అందుకని ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఆయన ఎందుకు మహానుభావుడు అయ్యాడంటే, ఆ మహానుభావుడు అయిన ప్రాసెస్ చెప్తే ఆ చిన్నపిల్లల్లో చిన్న తరంలో ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి వస్తుందన్నమాట. ఆయన మాకు, నేను దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్గా అన్ని శాఖలు నిర్వర్తించినా కూడా నేను గుడివాడలో ఉండగా ఎన్టీఆర్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనే ఒక పదవి ఉంది చూడండి, అదే నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు వీరాభిమాని కింద గుర్తింపిస్తేనే నేను ఆనందపడతాను, ఒక డైరెక్టర్గా కంటే కూడా. సో అలాంటి స్ఫూర్తిని మాలో నింపాడు. నాలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిలో ఆ స్ఫూర్తిని ఆయన నింపారన్నమాట. ఆయన ఎందుకు అంటే, వర్ధంతి జయంతి, ఆయన వర్ధంతి రోజున ఆయనకి మరణం లేదు. యుగపురుషులు, మహాపురుషులు, అవతార పురుషులకి మరణాలు ఉండవు, ప్రయాణిస్తారన్నమాట. ఒక కాలమానంలో దివి నుంచి భూమికి వచ్చి, భూమిలో తన శక్తితో ఆ దేవుడిచ్చిన దివ్య శక్తితో వాళ్ళు మానవ రూపంలో ఉండి అన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేసి ఇంకొక దగ్గరికి ఆ శక్తిని పంచిపెడదామనే ఉద్దేశంతో ఇంకో దగ్గరికి ప్రయాణం కడతారు. సో అందుకనే మహానుభావులు, అవతార పురుషులు వీళ్ళందరికీ జయంతి, వర్ధంతి అని చెప్తాను తప్పితే మరణము, జననం అని చెప్పడం అనేది కుదరదు. అలాంటి ఈ ప్రయాణంలో ఆయన మనకు తెలుసు సినిమా ఫీల్డ్ వెండితెర వేల్పుగా నిలిచారు. అంటే భారతదేశానికి, మన జన్మభూమికి, మన కర్మభూమికి ఏవైతే ఆయువు పట్టుగా ప్రాణాలు ఉంచి మన తరతరాలుగా మనం కొనసాగుతున్న ఒక సంప్రదాయం, సంస్కృతి ఉందో, హైందవ సంప్రదాయాలు, సంస్కృతికి ప్రత్యేకలుగా నిలిచిన రామాయణ, భారత భాగవతాల్లోని అన్ని ముఖ్యమైన పాత్రలకు ఆయన వెండితెర మీద సజీవ రూపకల్పన చేసి వెండితెర వేల్పుగా మన కళ్ళ ముందు కదిలాడారు. అందులో నిజాయితీ ఉంది, ఆయన చేసిన ప్రతి పనులు నిజాయితీ ఉంది, అంకిత భావం ఉంది, సమయపాలన ఉంది, ఎంతో కష్టపడి కార్యదక్షత ఉంది. ఒక పని పట్టుకుంటే ఆ పట్టుని విడవకుండా, మడం తిప్పకుండా పోరాటం చేసే ఒక తత్వం ఉంది. ఈ లక్షణాలతో ఆయన అడిగిన రంగంలో అగ్రగామిగా ఉండడమే కాక మంచి అగ్రగామిగా ఉన్న పొజిషన్లోంచి నాకు ఇంత చేసిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా దానికి కూడా ముఖ్య ఉద్దేశము ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో కూడిన ఆత్మగౌరవం మనకు కావాలి. మద్రాసీలను మనం పిలువబడుతున్నాము, మద్రాసీలం కాదు, మనం తెలుగు జాతి అని ఏ జాతిలో తాను పుట్టారో ఆ జాతి యొక్క ఉనికిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది. సో అలాగే ఆయన పుట్టినప్పటి నుంచి ఈ ప్రయాణం ముగించి వేరే లోకానికి మళ్ళీ ఒక శక్తితో వెళ్ళే ప్రయాణంలో ఆయన మనకు తెలిసిన వెండితెర పాత్రలే కాకుండా ఒక తల్లిదండ్రులకు మంచి బిడ్డగా, ఒక సోదరుడికి మంచి అన్నగా, తర్వాత పెళ్లి చేసుకున్న భార్యతో విధేయుడిగా ఉంటూ భర్తగా బాధ్యతని చక్కగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ అందులో ఎలాంటి డీవియేషన్స్కి తావివ్వకుండా చేస్తూ, అట్లాగే 11 మంది సంతానానికి అద్భుతమైన తండ్రిగా, ఆ తర్వాత వీటన్నిటికీ మించి తను ఏ భాషలో పుట్టారో ఆ భాషని ఆయన కంఠస్వరంలోకి వెళ్ళిన తర్వాత ఆ భాషకే వన్నె తెచ్చినంత మాధుర్యాన్నిను, శృతి, లయని ప్రతి అక్షరానికి, పదానికి చేకూర్చి తెలుగుని ఆయన నోట్లోంచి వింటుంటే ఇంత అద్భుతమైన భాష మన తెలుగు భాష అనే ఫీలింగ్కి మన భాషకి వన్నె తీసుకురావడం కాకుండా, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలే కాకుండా తెలుగు సంప్రదాయానికి ఒక కట్టుబొట్టు ఉందన్నమాట. పంచె కట్టుకుని లాల్చి వేసి పైన కండువా వేసుకుని నుంచోవటం అనమాట. అది తెలుగు సంప్రదాయం, నిలువెత్తు సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా
దానికి ఒక సొబబు కూడా చేశారు. ఆయన పంచిని తీసుకొచ్చి మళ్ళీ లాల్చీ జేబులో పెట్టుకోవడంతో దానికి ఒక కొత్తదనం తీసుకొచ్చి ఇలా అంచెలంచెలుగా ఆయన తాకిన స్పృశించిన ప్రతి శాఖలోనూ ప్రతి కోణంలో కూడా ఉత్తమోత్తమైన మనిషి కింద ఆయన ఆవిర్భవించగలిగాడంటే అది ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు అనమాట. అంటే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి దగ్గరుండి మన ప్రమేయంలో మనందరం కలిసి ఒక జాతిలో చైతన్యం రగిలించాలంటే, ఒక భాషకు వన్ని తీసుకురావాలంటే, ఒక వెండితెర వేల్పుగా మన పాత్రలు పోషించాలంటే ఒక వ్యక్తిని పంపుదామనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు కూర్చుని తీరిగ్గా ఆ రూపాన్ని దిద్ది పంపించారన్నమాట. రామారావు గారిని పుట్టించడం, ఈ భూమి మీద పంపించడం జరిగిందని మేము భావిస్తుంటాం రామారావు గారి అభిమానులు అందరూ. సో అలా వచ్చారు కాబట్టి ఆయన ఆ రాముడు, కృష్ణుడు, శివుడు ఏ పాత్రలు వేసినా వాళ్ళు తీర్చిదిద్దిన రూపం కాబట్టి ఆలవోకగా మనకు అదే ముద్రను మన మీద ముద్రించి ఆయన వెళ్ళిపోయారు. సో ప్రతి మనిషి కూడా తన మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ఏదో ఒక పాత్రకి న్యాయం చేకూర్చగలరు. తండ్రిగా కానీ, తమ్ముడుగా కానీ, అన్నయ్యగా కానీ, భర్తగా కానీ ఏదో ఒకటే చేయగలరు. కానీ మా నందమూరి తారక రామారావు గారిని తీసుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ ప్రయాణం కట్టే వరకు కూడా అన్ని పాత్రలకు, అంటే బిడ్డగా, భర్తగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, తర్వాత తాతగా, ఈ అన్నీ మించి తను ఏ రంగంలో అయితే కాలు పెట్టారో వెండితెరగా, ఆ వెండితెరకే వన్నీ తీసుకురావడమే కాకుండా అగ్రగామిగా నిలవటం, ఎన్నో పాత్రలు పోషించడం, ఆ పోషించిన పాత్రల్లో మళ్ళీ డైరెక్షన్ చేయటం, అన్ని రకాలుగా ఆయన ఆవిష్కరించుకుని సొంత బ్యానర్ పెట్టి సోషల్ అవేర్నెస్ ఫిలిమ్స్ అన్ని చేయటం, ఇలాంటివన్నీ చేసి తర్వాత తను ఏ జాతికి అయితే పుట్టాడో ఆ జాతికి వన్ని తెచ్చినట్టుగా మద్రాసీలుగా తెలుగు వాళ్ళం అనేది గుర్తింపు తీసుకురావటం, ఇవన్నీ కూడా ఇన్ని అనేది ఒక మనిషి అనేవాడు వల్ల కాదు. ఇన్ని పాత్రలకు న్యాయం చేకూర్చడం, ఇన్ని పాత్రలకి అగ్రంగంగా ఉండటం, అందువల్లనే ఆయన అవతార పురుషుడు, యుగ పురుషుడు, పురాణ పురుషుడి కిందను మేము మహానుభావుడి కింద మేము భావిస్తుంటాం నందమూరి వీరాభిమానులు అందరం. సో ఈ రోజున జనవరి 18, మే 28 ఆయన జయంతి, జనవరి 18 వర్ధంతి. ఈ రెండు సందర్భాలు మాకు చాలా పుట్టినరోజు, మాకు పండగ రోజుల కింద లెక్క అనమాట. ఎందుకంటే ఆయన ప్రయాణం కట్టాడు, అదేం బాధపడాల్సిన విషయం కాదు. ఆయన వేరే అద్భుతమైన పురాణ పురుషులు ఎలాగైతే ఒక అవతారం చాలించి ఇంకో అవతారంకి వెళ్తారో వేరే పని మీద ఇంకో దగ్గరికి వెళ్ళారు కార్యార్థి ఆయన. సో అది కూడా మాకు ఒక ఆనందకరమైన రోజు కింద లెక్క వస్తుంది మాకు. సో ఆయన ఈ ఇంతటి మహానుభావుడు ఇలా ఈ రోజున మాకు పండగ రోజు కింద లెక్క అనమాట. ఏదైనా జయంతి రోజు, వర్ధంతి కూడా మాకు ఆ రోజంతా మేము ఆయన ధ్యానంలో ఉంటాం అనమాట. సో ఆ రోజున మేము ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసినా, కొత్త పనులు స్టార్ట్ చేసినా ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక శక్తి స్వరూపం అనమాట. సో అందుకని ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆయన దండం పెట్టుకుంటాం. ఇలాగూ విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాల దగ్గర ఆయన దీవెనలు, బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ప్రతి విగ్రహంలో ఎక్కడైతే ఆయన ప్రతిష్ఠింపజేశారో విగ్రహాన్ని, ఆ విగ్రహంలో ఆయన యొక్క అంశ శక్తి ఉందని మేము భావిస్తుంటాం అభిమానులందరూ. సో ఈ రోజున మోహన్ కృష్ణ గారు, ఆయన కుమారులైన మోహన్ కృష్ణ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఆయన హుందాగా ఉంటారు. ఆయనలోంచి ఆయన కూతురు మోహన్ రూప వీళ్ళతో కలిసి ఒక ఆలోచన శ్రీకారం చుట్టి దాని వెనకాల మా తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఉండి, అలాగే మళ్ళీ ఆదిశేషర్ గారు ఇక్కడ ఫిలింనగర్ సొసైటీ తరపు నుంచి ఆయన కూడా అందరూ చేదుడు వాదుడుగా ఉండి ఈ మోహన్ కృష్ణ గారు, మోహన్ రూప గారు తలపెట్టిన ఈ కార్యక్రమం శ్రీకృష్ణుడి రూపంలో రామారావు గారిని ఈ ఫిలింనగర్ మధ్యలో ఆవిష్కరింపజేసుకోవటం. సో ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం జరిగి 4-5 ఏళ్ళుగా పరంపర కొనసాగుతుంది. అందరూ వచ్చి ఇక్కడ ఈ రోజున అందరూ ఆయన ఆశీస్సులు తీసుకోవటం, ఆయనకి దండలేసి ఆనందపడటం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే నందమూరి అభిమానులు ఈ రోజున ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చూసిన అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన వీరాభిమానిగా ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే వైవిఎస్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్.